హాయ్ అండి. ఇవాళ నేను పొట్లకాయతో పెరుగు పచ్చడి చేసి చూపిస్తాను. పెరుగు పచ్చడి అంటుంది, పొట్లకాయ అంటుంది, రోట్లో ఏసి దంచుతుంది ఏంటి అనుకోమాకండి. చాలా డిఫరెంట్‌గా ఉండబోతుంది. ట్రెడిషనల్ పద్ధతండి. మనకు వేసవికాలం వచ్చేసింది. వేసవికాలం వచ్చినప్పుడు మనం వేడిని తగ్గించుకోవడానికి ఎక్కువగా పెరుగు, మజ్జిగ తీసుకుంటూ ఉంటాం గదా! దాంట్లో గూడా ఇలా వెజిటబుల్స్‌ని యాడ్ చేసి మనం కూరగాయలతో కూడా పెరుగు పచ్చడి చేసుకుంటే హెల్త్‌కి మంచిది. తినేవాళ్ళకి కూడా డిఫరెంట్‌గా ఉంటుంది. ట్రెడిషనల్ పద్ధతి కాబట్టి ఇంట్లో అందరికీ తప్పకుండా నచ్చుతుందండి. ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి. చాలా తేలికగా చేసుకోవచ్చు. మీరు ఒక్కసారి రోల్ లేకపోయినా ఇంట్లో కూడా చేసుకోవచ్చండి. తప్పకుండా ట్రై చేయండి. దీన్ని తిన్న వాళ్ళు ప్రతిసారి పెరుగు పచ్చడి అంటే పొట్లకాయతో చేసి పెట్టమని అడుగుతారు. అంత బావుంటుంది. ఫస్ట్ అయితే పొట్లకాయ తీసుకున్నానండి. ఇది పొట్లకాయని మనం చక్కగా పీల్ తీసేసుకోవాలనమాట. కొంతమంది స్పూన్‌తో, చాకుతో గీరుతారు. కానీ నేనైతే ఇట్లాగా పీల్ తీసేసుకున్నాను నీట్‌గా. పీల్ తీసేసుకున్న తర్వాత ఇట్లాగా చక్కగా తలా, తోక కట్ చేసేసుకొని దీంట్లో మధ్యలో గింజలుంటాయి గదండీ! అవి తీసేసాను. మా ఇంట్లో వాళ్ళు ఇష్టపడరు. అందుకని చెప్పేసి నేను గింజలు తీసి పక్కన పెట్టేశాను. ఈ గింజలు తీసి పక్కన పెట్టేసి దీన్ని సన్నగా చాప్ చేసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కోసి పక్కన పెట్టేసుకోవాలి. ఒక ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు, సాయమినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు అంటే తాలింపు గింజలండి. అవన్నీ వేసుకొని దోరగా వేయించుకోవాలి. వేగిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయ సన్నగా తరిగి వేసి ఇది కూడా దోరగా వేయించుకోవాలి. ఇది ఎర్రగా వేగేలోపు మనం కొంచెం పసుపు వేసుకోండి. పసుపు వేసేసి వేయించేసి ఇది చక్కగా వేగిన తర్వాత దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టి దీన్ని చల్లారబెట్టేయాలండి. వేడిగా ఉండకూడదు ఇది. ఇది వేగిపోయింది కదా! ఇప్పుడు మనం దీన్ని తీసి పక్కన పెట్టేసుకొని వేరే ప్యాన్ పెట్టుకోవాలి. వేరే ప్యాన్‌లో కూడా ఒక్క 2 స్పూన్స్ ఆయిల్ ఎక్కువ వద్దు. ఆ 2 స్పూన్స్ ఆయిల్‌లో మనం ముందుగా కోసి పెట్టుకున్న పొట్లకాయ ముక్కలు ఉన్నాయి కదా! ఆ పొట్లకాయ ముక్కలు, మన ఘాటుకు సరిపడా పచ్చిమిర్చి అండి. నేనైతే ఇక్కడ 6, 7 తీసుకున్నాను. ఘాటు ఎక్కువ ఉంటే తక్కువ తీసుకోండి. లేకపోతే ఎక్కువ వేసుకోవచ్చు. ఈ విధంగా వేసేసి చక్కగా వేయించుకుంటూ మూత పెట్టేసి మగ్గించేసామనుకోండి చక్కగా మగ్గిపోతాయి. ఈ విధంగా మూత పెట్టి మధ్యలో తిప్పుకుంటూ చక్కగా మగ్గపెట్టేసేయండి. ఇవి కూడా మగ్గిపోయినాయి కదండీ! ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని చక్కగా దంచేసుకుందాము. ఇప్పుడైతే నేనైతే చిన్న రోట్లో దంచుతున్నానండి. మీ దగ్గర రోల్ లేదు అనుకుంటే మీరు మిక్సీలో కూడా పట్టుకోవచ్చు. మనం వేయించి పెట్టుకున్న పొట్లకాయ ముక్కలు, ఈ పచ్చిమిర్చి ఉన్నాయి కదా! ఇవి వేసేసి కచ్చా పచ్చాగా దంచుకోవాలి. మీ దగ్గర మిక్సీ ఉంటే గనక మెత్తగా కాకుండా పల్చలోగా దంచుకోండి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు, జీలకర్ర, 4 వెల్లుల్లి రెబ్బలు, ఫ్రెష్ కొత్తిమీర వేసేసి కచ్చా పచ్చాగా దంచాలండి. మరీ మెత్తగా చేయమాకండి. చెప్పాను కదా! మిక్సీలో వేసేటట్టయితే ఒక్కసారి తిప్పి ఆపి అట్లా చేస్తే పల్స్ రూపంలో మనకి మెత్తగా కాకుండా బరకగా వస్తుంది. చూసారు కదా! ఈ మాత్రం కచ్చా పచ్చా దంచుకుంటే సరిపోతుంది. ఎంతైనా మన చెయ్యి తగిలితే ఆ రుచే వేరండి. మనం చేతిలో కూడా కొన్ని టేస్టింగ్ బడ్స్ ఉంటాయన్నమాట. ఈ విధంగా చక్కగా శుభ్రంగా మనం దంచుకున్నవి మొత్తం అందులో వేసేసుకొని ముందుగా పోపు చల్లారబెట్టుకున్నాం కదా! అందులో వేసేసి కలుపుకోవాలి. ఇప్పుడు అందులో పెరుగు కలపాలండి. ఆ పెరుగు కూడా అమాంతం అలా వేయకుండా కొంచెం చక్కగా ఇట్లాగా చిలుక్కొని వేసుకుంటే మనకు క్రీమ్ టెక్స్చర్ బావుంటుందన్నమాట పెరుగనేది. ఈ విధంగా కలుపుకోవాలి. మీ దగ్గర ఇక్కడ కావాలి అనుకుంటే పెరుగు క్వాంటిటీ తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చండి. మన ఇష్టం ఇది. ఉప్పు ఎక్కువ వేసుకుంటే కొంచెం ఉప్పు కూడా వేసుకోండి. ఈ విధంగా వేసేసుకొని అన్నీ బాగా కలిపేసుకోవాలండి అంతే. ఇది వేడి వేడి రైస్‌లోకి బావుంటుంది, రోటీస్‌లోకి బావుంటుంది, దోసల్లోకి బావుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.